ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా భారీ ర్యాలీ. పాల్గొన్న వైద్యులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు. కాకినాడ నగరంలో దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ అమలు. కార్పొరేషన్ కమిషనర్ భావన వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా గ్రూప్స్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పనకు షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన ఆర్డీఓ ఇట్లా కిషోర్. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార, హత్యోదంతానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించి బాధితురాలు కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించేది లేదని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్, IMA అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మోకా పవన్ కుమార్, డాక్టర్ చిట్ల కిరణ్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతాలో వైద్యురాలి అత్యాచార, హత్యోదంతానికి నిరసనగా జూనియర్ డాక్టర్, వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. అందులో భాగంగా జూనియర్ డాక్టర్స్, వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్, RMC అన్ని విభాగాల ప్రొఫెసర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ప్రైవేటు వైద్యులు మద్దతు తెలిపారు. ఘటనకు కారకులైన వారిని తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా IMA ఒక్కరోజు వైద్య సేవలను నిలిపివేసి జూనియర్ డాక్టర్స్ చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోల్కతా ఘటనపై ముక్త కంఠంతో ఖండించారు. ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, IMA ప్రెసిడెంట్, సెక్రటరీలు డాక్టర్ మోకా పవన్ కుమార్, డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, కాకినాడ గైనకాలజిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ AL సత్యవతి, డాక్టర్ శైలజ, డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ హర్షవర్ధన్ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వైద్యులు అంతా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ర్యాలీ జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. కొంతమంది వైద్యులు కలెక్టరేట్కు వినతిపత్రం అందించేందుకు తరలి వెళ్లారు. కలెక్టర్ అధికారులతో సమావేశంలో ఉండటంతో వైద్యులు అంతా DRO డాక్టర్ తిప్పెనాయక్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులు డాక్టర్ AL సత్యవతి, డాక్టర్ అనంతలక్ష్మి, డాక్టర్ అమృతవల్లిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైరా సంఘం అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ GSN మూర్తి, లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ మైలవరపు సత్యనారాయణ, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు, నగరంలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ప్రతి మహిళ, ఆ పక్కనున్న ప్రతి డ్యూటీ డాక్టర్ అయినటువంటి మగవారు కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముక్కు మొహం తెలియని పేషెంట్ కోసం పరుగులు పెడతాం. బావిలో పడిపోయిన చంటి బిడ్డ కోసం, బొక్కెన కోసం కాక తానే పరిగెత్తి తొంగి చూసినటువంటి తండ్రి, తల్లి లాంటి బుద్ధి మనది డాక్టర్గా. దీన్ని అర్థం చేసుకోకుండా మీడియా, సినిమాలు, జోకులు, ఫేస్బుక్ ట్రోల్స్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళని ఎంతో అవమానపరుస్తున్నాయి. వాటన్నింటినీ కూడా ఇవాళ సైకలాజికల్ గా ఆపవలసిన అవసరం ఎంతో ఉంది. తర్వాత ఒక్క మహిళ చట్టసభల్లో ఉన్నటువంటి మహిళామణులు కూడా మాట్లాడకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం రీకాల్ చేయాలి, వాళ్ళని ఎన్నుకోవడం మానేయాలి. ఇవి నా ప్రతిపాదనలు. జై అబ్గడా, జై అబ్జుడా, జై IMA. ఇలాగే చూస్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తుందండి దేశం?
సో ఇక ముందు మన పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి ఈ దేశంలో పనిచేయడానికి ముందుకు వస్తారా? రారు. వేరే దేశాలకు వెళ్ళిపోతారు, లేకపోతే ఈ ప్రొఫెషనే వదిలేస్తారు. డాక్టర్ ప్రొఫెషన్ అనేది అది చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. సో ఇది మా డాక్టర్లకు సపోర్ట్గా మిగతా సంఘాలన్నీ కూడా అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అందరూ సమిష్టిగా, మహిళా సంఘాలు అన్నీ సమిష్టిగా కృషి చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి సొల్యూషన్ తీసుకొచ్చి అండ్ వీళ్ళ ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ ఎవరైతే ఇది అక్యూజ్డ్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలి. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇలాంటి చెయ్యాలి అని ఊహ వస్తేనే భయపడేటట్టు ఉండాలి. అసలు ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీలో చేసేటప్పుడు యాక్చువల్గా మా చిన్నప్పటి నుంచి కూడా మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంఎన్ఓలను దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా సెక్యూరిటీ చూసుకుని వెళ్ళేవాళ్ళం. ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్, చాలామంది పీజీలు ఉంటున్నారు. వాళ్ళకి హాస్పిటల్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ని అలో చేయాలి. ఈవెన్ అబ్రాడ్లో కూడా నైట్ మెడికల్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు లేడీ డాక్టర్స్కి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ అకంపెనీ అవుతారు. ఇక్కడ కూడా మీరు ఆ సిస్టమ్ ప్రవేశపెట్టి దయచేసి ఇంకొకసారి ఇటువంటి యాక్ట్ రిపీట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద, మన ప్రజలందరి మీద ఉన్నది. ఎప్పుడూ కూడా ఇటువంటి దారుణమైన, అమానుషమైన సంఘటన మళ్ళీ ఎవరికీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి దగ్గర ఐసీయూస్ దగ్గర కానీ, సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ వార్డ్స్ కానీ మనకి పేషెంట్ అటెండర్స్ కానీ ఉంటుంటారు, లేదా సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటుంటారు. మధ్యలో మద్యం తాగుతున్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇవన్నిటి నుంచి రక్షణ ఏమీ లేదు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్కి, బ్లడ్ ప్యాకెట్స్కి తిరగాలన్నా మనకి చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో ప్రొటెక్షన్ అనేది కావాలి. ఏదైనా ఈజీగా డాక్టర్స్ అనేది చాలా ఈజీగా యాక్సెసిబుల్ పీపుల్ అండి. ఇప్పుడు ఇమీడియట్గా ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినా వాళ్ళే రెడీగా ఉంటారు. మాబ్ అటాక్స్ అని చాలా ఈజీగా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. సో మనకి సెక్యూరిటీ అవన్నీ స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని రోజు ఒక ఊబిలోకి దించుతూ మా ఊపిరిని లాగేస్తున్న ఆ ఊపిరి కోసం ఈ ఉద్యమం, మనలో ఉన్న ప్రతి అమ్మ కోసం చేస్తున్న సమ్మె ఇది. సో అందుకని మనందరం మన కళానికి, మన కంఠానికి ఉన్న గొంతుని, మన మనోధైర్యాన్ని, మన మనస్సాక్షిని ఆయుధాలుగా చేసుకుని అవే మన గాంధీవాలుగా చేసుకుని పోరాడాలి. ఇక్కడున్న మనందరం కలిసి ఒక కృష్ణార్జునంగా ముందుకు సాగి ఆ కౌరవులు కట్టుకున్న కోటను కూల్చాలి. అందరూ ప్లీజ్ మాకు సపోర్ట్ చేసి ముందుకు వచ్చి మా అందరికీ రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. పొద్దున మనం చేసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా అందరు డ్రగ్స్ కూడా స్క్రీనింగ్ జరగాలి. ఇవన్నీ కూడా మేమందరం కూడా ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. ప్రతి స్టేట్ యూనిట్ కూడా ఇదే దాంతో వెళ్తున్నాం. అల్టిమేట్లీ వి వాంట్ ఏ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. Let us demand for a central protection act and let us demand for a hospital safe zones. ప్రతి హాస్పిటల్ కూడా సేఫ్గా పనిచేసే వాతావరణం ఉండాలి. అవన్నీ మా బేసిక్ డిమాండ్స్. ఇవన్నీ మీరందరూ కూడా మా ప్రైవేట్ చేసే వరకు ఎంటైర్ నేషన్, ఎంటైర్ ఏపీ విల్ బి లైక్ ఎ సింగిల్ వాయిస్. లెట్ us all support these demands. I am sincerely requesting you all. మేము సర్వీస్ చేసి వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి ప్రాపర్ రూమ్స్ లేవు, ప్రాపర్ రిలాక్సింగ్ తినడానికి, పడుకోవడానికి కూడా రూమ్స్ లేవు. అలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేయట్లేదు. స్టిల్ దే ఎక్స్పెక్ట్ us టు సర్వ్ ఫర్ ద పీపుల్. నిజంగానే మేము సర్వ్ చేద్దామని వచ్చామండి. వితౌట్ ఎనీ మేమేం సెల్ఫిష్గా మా కోసం మేము రాలేదు. మేము మా దేశాన్ని సేవ చేద్దామని వచ్చాం. కానీ ఇలాంటి రిపీటెడ్గా డాక్టర్స్ మీద జరుగుతూ ఉంటే రేపు పొద్దున మా ఫ్యామిలీస్ నుంచి డాక్టర్స్ బయటకు రావాలంటే మేము ఎంకరేజ్ చేయలేము. ఉండే కొద్దీ దేశంలో డాక్టర్లు తక్కువైపోతారు. ఇక్కడున్న డాక్టర్లు కూడా వేరే ఇండియాకి, వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నాను. ఈ రోజున ఇది డాక్టర్ సమస్యగా కాకుండా మహిళా సమస్యగా వచ్చి అందరూ కూడా మహిళా సంఘాలు, ఇంకా మిగిలిన ప్రజలు అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయాలని మీ అందరి సపోర్ట్ మేము కోరుకుంటున్నాం. నాన్ బెయిలబుల్ వారెంట్ లాంటిది అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక చట్టం తీసుకురావాలి. మహిళల మీద ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలా చేస్తే ఇలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా చట్టాలు ఉన్నాయి, అన్ని బలమైనవే. కానీ ఎవరు కూడా దాన్ని బలోపేతం చేయడానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. తర్వాత నేషనల్ వైడ్ ఒక పెద్ద కమిషన్ లాంటిది పెట్టి దానికి సాక్షాత్తు ఒక మన రాష్ట్రపతి ఉండాలి దానికి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఎవరు పొలిటికల్ ప్రెషర్ చేయడానికి ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మన సభ్య సమాజం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
అందరూ ఏకమై ముక్తగండంతో ఖండించాలి. అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ కాకినాడ కూడా జరిగినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో మనం చేయవలసింది ఏంటంటే నాకు రావడం కూడా మేము ఎందుకు ముఖ్యంగా వచ్చాను కదా యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ హౌస్ సర్జన్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ యూ చెక్ యువర్ రూమ్స్. నైట్ డ్యూటీ రూమ్స్ ఎంత సేఫ్గా ఉన్నాయి. సేఫ్గా లేకపోతే ఏ విధంగా మనం సేఫ్ చేసుకోవాలి. జస్ట్ కమ్ విత్ సమ్ ప్లాన్ టువర్డ్స్. I am Dr. Jawahar, consultant physician, and earlier worked as a secretary for IMA, president for IMA, and also president for NAPCA. So, మీరు నా దగ్గరికి వస్తే I am here, my boss is here, my junior is here, and my junior is here, madam is my sister is here. So, మీరందరూ మీరు ఒక ప్లాన్తో వస్తే సో డెఫినెట్గా మనం ఈ అక్వేషన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటూ we should build our rooms. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అలాగే జాతీయ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలి. బిఫోర్ వి లూజ్ టైం. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సాధించే వరకు మనం ఇలాగే కలిసి ఉండి మన హక్కులను సాధించుకోవాలి. అలాగే మా ముందు మాట్లాడిన డాక్టర్ గారు చెప్పినట్టు అసలు హౌ సేఫ్ వీఆర్ వైల్ డూయింగ్ ద నైట్ డ్యూటీ అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకొని సూపరింటెండెంట్ గారితో ప్రిన్సిపల్ గారితో, ఎందుకంటే దే ఆర్ ది గార్డియన్స్ అండ్ కస్టోడియన్స్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. వారు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముందు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా గమనించుకోవాలని కూడా కోరుకుంటూ దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెలిపారు. పారిశుద్ధ్య తనిఖీల్లో భాగంగా శనివారం రెవెన్యూ కాలనీ, సంజయ్ నగర్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలలో దోమల నివారణ కోసం డ్రోన్స్ ద్వారా యాంటీ లార్వాను స్ప్రేయింగ్ చేసే విధానాన్ని కమిషనర్ భావన పరిశీలించారు. 150 ఎకరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఈ యాంటీ లార్వా యాక్టివిటీస్ చేపడతామని కమిషనర్ వెల్లడించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వం హయాంలో డ్వాక్రా గ్రూప్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ కలెక్టర్ షాన్ మోహన్ సగలిని కలిసి కోరారు. శనివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మత్స్యకార నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల అవినీతిపై కూడా విచారణ చేపట్టాలని కలెక్టర్ ను వర్మ కోరారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలోని ప్రధానంగా 2 సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగిందని వివరించారు. యు కొత్తపల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు సూరాడ రాజు, చొక్కా డేవిడ్, భూషణం, కోవిరి రాంబాబు, అప్పన్న, అమోరియా తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రాలో సుమారు 11 కోట్లు ఒక్కొక్కరు 3-4 బ్యాంకుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఉన్న ఏపీఎం అవనండి, ఆ స్టాఫ్ అవనండి, తీసుకున్న సమయంలో వాళ్ళందరూ దానికి జవాబుదారు. దీని మీద కూడా త్వరితగతిన ఎంక్వైరీ చేయమని అడిగాం. ఎందుకంటే ఆ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఇప్పుడు ప్రజలు భరాయించాలంటే భరాయించే పరిస్థితుల్లో డ్వాక్రా మహిళలు లేరు కాబట్టి ఇవన్నీ తెలియజేశాం. మత్స్యకార పెద్దలు మేమందరం కూడా కలిసి మత్స్యకార సమస్యల మీద పెద్దలందరూ కూడా కలెక్టర్ గారు వివరించారు. మొగ ఏదైతే ఉందో మొగ దగ్గర జరిగే ఇబ్బందులు, బోట్లు విరిగిపోయి మత్స్యకారులు వేటగాళ్ళు చనిపోవడం, దాంతోపాటుగా పార్కింగ్, బోట్స్ పార్కింగ్ ఏదైతే ఉందో దాని విషయాలు అన్నీ కూడా కూలంకషంగా పెద్దలు కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారి సమస్యలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పనకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఇట్ల కిషోర్ అధికారులను ఆదేశించారు. కాకినాడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియపై కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సజావుగా నూతన ఉపాధ్యాయ ఓటర్ల జాబితా రూపకల్పనకు అందరూ సహకరించాలని కోరారు. అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటరు నమోదు చేసుకునేందుకు ఏఈఆర్ఓలు అవకాశం కల్పించాలని, అనర్హులు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితాలో నమోదు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అందిన ప్రతి క్లెయిమ్ అభ్యంతరాన్ని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో కాకినాడ ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి పి త్రినాథరావు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎం అసోసియేషన్, యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీయూఎస్, ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులతో పాల్గొన్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మళ్ళీ మాకు రాలేదు అన్నట్టు కాకుండా యూనియన్ లీడర్స్ ఎందుకు ఇచ్చామంటే స్టేట్లో ఏ యూనియన్ లీడర్స్ లేనంత యాక్టివ్ ఉంటారు టీచర్ యూనియన్ లీడర్స్. సో అందుకే మిమ్మల్ని మీరు ఇచ్చాను. కాబట్టి మీ నుంచి వారికి కన్వే చేసి నాకు రేపటి నుంచి క్లైమ్స్ రావాలి.
నా డివిజన్లో అంటే నాకు నియర్లీ 10 మండల్స్ ఉన్నాయి. నా డివిజన్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా అక్కడ ఉన్న టీచర్స్ మాకు ఫామ్స్ రాలేదు కానీ మా నోటీసులో లేదని కానీ అని మనం చెప్పడం మనం అడగకూడదు. కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన ఒక రోజు సమ్మెకు కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంఘటనకి నిరసనగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హాస్పిటల్స్ వైద్య బృందం సిబ్బంది పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయిందన్నారు. యావత్ భారతావని దిగ్భ్రాంతికి లోనైందన్నారు. ఈ సంఘటన అందరినీ కలచివేసిందని, అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ ప్రశోభ్ కుమార్ మాట్లాడుతూ నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నదన్నారు. డాక్టర్ మాతా శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చూడాలని అన్నారు. అలాగే మన వర్క్ ప్లేస్ అంటే డాక్టర్లు ఎక్కడైతే పనిచేస్తున్నారో దాని సేఫ్టీ సెక్యూరిటీ మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు ఒక బాధ్యతగా తీసుకొని, అలాగే పేషెంట్సే కాకుండా అందరూ గవర్నమెంట్ అసలు పేషెంట్స్ని ఒక దేవుడిలా భావించే పేషెంట్లకి ఇలా అన్యాయం జరిగినప్పుడు దాని పోరాటానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ రాబోయే చర్యలు అంటే పేషెంట్స్ కానీ డాక్టర్స్ పట్ల సేఫ్టీ, ఎస్పెషలీ మహిళల పైన అత్యాచారాలు, దాని కారణాలు ఏంటి, దీనిపైన సమక్షంగా ఒక ప్రణాళికను తీసుకొచ్చి అది అమలుపరచాలని కోరుకుంటూ ఈ ఒక నిరసన మేము మెడికవర్ కాకినాడ తరఫున తెలియజేస్తాం. ఏమైనా సపోర్ట్ చేసి మన కొలీగ్కి అయిన అన్యాయానికి వీఆర్ స్ట్రాంగ్లీ ప్రొటెస్టింగ్ అండ్ వీ వాంట్ జస్టిస్ ఫర్ ద లేడీ డాక్టర్ and also implementation of the CPA Act, Central Protection Act should be implemented, and probably better protection for the doctors, the persons who survive the patients. The survivors should always be respected and dignified. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి కిడ్నాప్ పైన అక్కాచెల్లెలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు మారోజు వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలై 22న ధవళేశ్వరంలో తన పిల్లల అపహరణకు గురైన విషయాన్ని బాలికల తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె పిఠాపురం వచ్చి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించింది. వర్మ తక్షణం స్పందించి మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన జిల్లా ఎస్పీ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడు మారోజు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని అతని దగ్గరున్న ఇద్దరు బాలికలకు విముక్తి కల్పించారు. తల్లి సునీతకు బాలికలిద్దరిని అప్పగించారు. ఈ సందర్భంగా బాలికల తల్లి సునీత పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పిల్లలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ కిడ్నాప్ వ్యవహారంపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా సునీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. లోకేష్ గారికి నా ధన్యవాదాలు. లోకేష్ గారి సార్ వలన నా పిల్లలు నా దగ్గరికి క్షేమంగా చేరుకున్నారు. ఈ అంతా జరగడం వల్ల మా వరమ గారు సార్ వలన లోకేష్ గారు తెలిసిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి చేరుకున్నారు. సార్ చాలా చాలా ధన్యవాదాలు. నా తరఫునే చాలా చాలా ధన్యవాదాలు. మా పార్టీ ఆఫీస్కి వచ్చి లోకేష్ గారికి తెలియజేయండి, మా పిల్లలిద్దరూ కూడా తప్పిపోయారు. మారుతి వెంకటేష్ అనే వ్యక్తి సరోజిని పూర్ణిమ అనే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము వెంటనే లోకేష్ గారి దృష్టిలో పెట్టడం, ఆయన వెంటనే స్పందించి మరి సునీత పిల్లల సరోజిని పూర్ణిమ ఎవరైతే ఉన్నారో 40 గంటల్లో మళ్ళీ సునీత ఇంటికి ఆ తల్లి దగ్గరికి పిల్లల్ని చేర్చినందుకు లోకేష్ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున సునీత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేశాను. ఏపీ పోలీస్ పనితీరు ఏంటన్నది 40 గంటల్లో ఈ కిడ్నాప్ని ఛేదించి ఆ పిల్లల్నిద్దరినీ తల్లి దగ్గర చేర్చినందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా ఒక పేదవాళ్ళు ఇటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేస్తుందన్న దానికి నిదర్శనం. అది కూడా ఉన్నత స్థానంలో ఉన్న లోకేష్ గారు, ఎంతో బిజీగా ఉన్న లోకేష్ గారు కూడా ఒక తల్లి యొక్క ఆవేదన వెంటనే పట్టించుకొని స్పందించి
40 గంటల్లో లోకేష్ గారు సునీత పిల్లల్ని వారింటికి వారికి చేర్చినందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు, వారు కూడా త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైమండ్ గోల్డ్ జ్యువెలరీని అందిస్తున్న వేగాశ్రీ సంస్థ బ్రాంచ్ ను త్వరలో కాకినాడలో ఏర్పాటు చేయనున్నట్లు వేగాశ్రీ డైమండ్ గోల్డ్ జ్యువెలర్స్ ప్రతినిధి తెలిపారు. కాకినాడ నాగమల్లితోటి జంక్షన్ వద్ద గల హెలికాన్ టైమ్స్ లో వేగాశ్రీ డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను డాక్టర్ ఆదిత్య సత్య ప్రసన్న దంపతులు, శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ రామ్మోహన్ రావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో ఎన్నో అవార్డులు సాధించిన వెడ్డింగ్ కలెక్షన్ జ్యువెలరీని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, వడ్డాణాలు, బ్యాంగిల్స్ ను, వెడ్డింగ్ గోల్డెన్ జ్యువెలరీ మోడల్స్ ను అందుబాటులో ఉంచారు. పెద్ద సంఖ్యలో నగర ప్రజలు తరలివచ్చి ఎగ్జిబిషన్ ను సందర్శించి డైమండ్ జ్యువెలరీని కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ కు నగర ప్రజలు విచ్చేసి వారికి నచ్చిన డైమండ్ జ్యువెలరీని కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. ఇక్కడ మనకు మెయిన్గా వేగశ్రీ ఏంటంటే డిజైన్స్ అన్నీ కూడా మనకు చాలా అవార్డు విన్నింగ్ డిజైన్స్ ఉంటాయి. టోటల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ ఉంటుంది. మనం పోల్కే మీద వచ్చేసి నో మేకింగ్ నో వేస్టేజ్ ఆఫర్ కూడా పెట్టాము. ప్లస్ డైమండ్ ప్రైస్ కూడా మనకు చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ మనది. నెక్స్ట్ మనకు స్కీమ్ కూడా 10.5 months 11 months స్కీమ్ ఉంటుంది. మనకు 9.5 months బోనస్ 1.5 months బోనస్ వస్తుంది. 9.5 months మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ 2 days మాకు చాలా మంచి వాకింగ్ వస్తుంది. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మనము టోటల్గా మనం వేగశ్రీ స్పెషల్ ఏంటంటే టోటల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్స్ ఉంటాయి. గోల్డ్లో కానీ డైమండ్లో కానీ డిజైనర్ పీసెస్ ఉంటాయి. సో మనకి ఇండియన్ జ్యువెలర్స్లో బెస్ట్ బ్రైడల్ కలెక్షన్ అవార్డు కూడా వచ్చింది. సో మనకు ఇంత తక్కువ టైంలో ఇన్ని అవార్డ్స్ వచ్చినాయంటే చాలా డిజైనర్ పీసెస్ కానీ 3D వర్క్ కానీ వర్క్మెన్షిప్లో చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రతిదీ కూడా స్కెచ్ చేసి డిజైన్ వేసి మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్. అందరిలాగా కాకుండా రెగ్యులర్ కాకుండా ప్రతిదీ కూడా మనకు ఇప్పుడు పొలికిలో వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ఉందని చెప్పాము. ఆఫర్ ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్తోనే మనం ఇస్తున్నాము. సో మీరు అందరూ విజిట్ చేసి చాలా మంచి మీరు కలెక్షన్స్ చూసి మా దగ్గర పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కాకినాడలో స్టోర్ కూడా ప్లాన్ చేశాము. మీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాము. కలకత్తాలో వైద్యురాలు మౌనిక అత్యాచార హత్య ఘటనపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అత్యవసర వైద్య సేవలను మినహాయిస్తూ సాధారణ సేవలన్నిటికీ నిలుపుదల చేసి వైద్యులు సిబ్బందంతా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుండి వైద్యులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలిపై జరిగిన అత్యాచార హత్య ఘటనను తీవ్ర స్థాయిలో ఖండించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని వైద్యులు చేపట్టారు. దోషులను వెంటనే శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. కాగా పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, టీడీపీ కౌన్సిలర్ రాయుడు శ్రీనివాస్ వైద్యులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రవికుమార్, సునీత, డాక్టర్ మాధురి, చందన, కీర్తిప్రియ, విక్టోరియా, సబీనా, రోజాప్రియ, జయరాం, వినయ్, అశ్విని, షబానా, సిబ్బంది, రాజు తదితరులు పాల్గొన్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద దోషులకి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోపోబట్టి మేము వైద్యులందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ తాత్కాలికంగా సేవలు నిలిపేసి ఆ దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పనులు పునరావృతం కాకుండా మహిళలకు, డాక్టర్లకు, తర్వాత నర్సెస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ మీ అందరూ ఏంటంటే ప్రాణాలందరూ రక్షించడానికి నైట్ డ్యూటీ సేవలు చేస్తున్నారు ఎంత కష్టపడి. అలాంటి వాళ్ళకే ప్రాణరక్షణ లేకపోతే సమాజం మరి మన స్వతంత్రం కూడా ఎటు వెళ్తున్నట్టు. అందుకనే మేము ఈరోజు ఎమర్జెన్సీ సేవలు తప్ప తాత్కాలికంగా ఉండేటువంటి సేవలు అన్నింటినీ నిలుపు చేస్తున్నాం. ఆ దోషం కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. అది మా యొక్క ఉద్దేశం. అందుకని మీ అందరూ కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా మాకందరూ కోఆపరేట్ చేసి మాకు ఈ డాక్టర్లకి, నర్సెస్కి అందరూ కూడా హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా సరైన రక్షణ కలిగించేటువంటి చట్టం ప్రభుత్వం తీసుకురావాలి. అప్పటి వరకు కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్తూ మీ అందరి యొక్క సహకారం మేము కోరుతూ, దానివల్ల ఆ కుటుంబమే నష్టపోయింది. అంతేకాదు వేలాది మందికి వైద్యం చేయాల్సినటువంటి చేతులు, నోరు, గొంతు మోగిపోయాయి. కాబట్టి దానికి నిరసనగా మేము అందరం ఈరోజు రోడ్డు పైనకి రావడం జరిగింది. ఎప్పటి వరకు అయితే మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందో, అంతేకాకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో, అలాగే ఆమె డాక్టర్ కాకముందు ఒక మహిళని గుర్తించి ఆ మహిళకి ఎవరైతే న్యాయం చేయకుండా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తారో
అప్పటి వరకు కూడా మా యాజిటేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి కార్యాచరణ స్థలాల్లో కూడా స్త్రీలని ఇంటి బయటకు అడుగుపెట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో త్యాగం ఉంటుంది. దాన్ని గుర్తించి గమనించి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము డాక్టర్స్ అందరం కూడా ఇలా యాజిటేట్ చేయడానికి రెడీ అయ్యాము. దయచేసి అందరూ గమనించాలి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. గర్వించదగ్గ విషయం, ఎందుకంటే పిల్లలు చాలామంది ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ నా కూతురు లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు రక్షణ కావాలి, అంతేగాని నాకు డబ్బులు వద్దని చెప్పడం నిజంగా గర్వించదగ్గర విషయం. ఎంత బాధ అంటే ఒక స్త్రీమూర్తిని, అందులోని ఒక వైద్యురాల్ని అత్యాచారం చేసి ఆవిడ్ని హతమార్చడం అనేది చాలా బాధపడుతూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా. అందులో భాగంగా పిఠాపురం సిహెచ్లోని మేమందరూ కూడా ఇక్కడ మనూరు మనబాధ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చి డాక్టర్స్ ఉన్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మేమందరూ వాళ్ళతో పాటు పాలు పంచుకొని నిరసన కార్యక్రమంలో మేము భాగస్వాములమైనందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళతో పాటు మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి దారుణం మరెప్పుడు జరగకండే వారికి అవతల ఎవరైతే అత్యాచారం చేశాడో వారికి కఠినమైనటువంటి శిక్ష పడాలని ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. డాక్టర్లు ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఓపీ ఒక్కటి క్లోజ్ చేసాం తప్ప ఎమర్జెన్సీ కూడా మేము చేస్తున్నాం. ప్రజలను మేము ఇబ్బంది పెట్టమనేటటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళకి మద్దతుగా మనందరూ కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా. కోల్కతాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది శనివారం ఓపీ సేవలు బంద్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నుండి దర్గా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి దోషులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి అండగా నినాదాలు చేస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసనలో వైద్యులకు సిబ్బందికి తోడుగా పెద్దాపురం బీజేపీ పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రామ్ కుమార్, ఇన్ఛార్జ్ ఓడిమని శివ, హైందవ వీర వరప్రసాద్, వంగలపూడి సతీష్, గడిగట్ల సతీష్, రేపాక ప్రసాద్, కొత్త బద్రి, బర్ల శ్రీను పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సునీల్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో కొంచెం వెనుకబడిన ప్రాంతమైన పోర్ట్ ఏరియాలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మన పోర్ట్ ఏరియాలో డంపింగ్ యార్డు, రాజీవ్ గృహకల్ప ఏరియాలో, సామమూర్తి నగరం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్ టైము ఈ బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడము, అదేవిధంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలకి ఈ కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది డెన్సిటీ జనాభా తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఇది ఈ ఏరియాలో కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏరియాలో కూడా మన ఈ క్రైమ్ బీట్స్ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఎవరైనా నైట్ టైం కానీ లేకపోతే ఈ ఐసోలేటెడ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఈ రాత్రులు అన్నెసరిగా ఈ ఏరియాలో మీరు సంచరించినట్లయితే మీ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాలతో పాటు మీ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు ఏమైనా పట్టుకుని ఈ ఏరియా ఫ్రీగా ఉంటుంది కానీ బీచ్ ఏరియాలో కనుక వచ్చి ఈ మత్తు పదార్థాలు కానీ మందు కానీ ఏదన్నా ఇక్కడ చేయడానికి బాగుంటుందని వస్తే కనుక మీ మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కాలేజీలు ఏరియాలో కానీ ఈ స్కూల్స్ ఏరియాలో కానీ ఈ అమ్మాయిలు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరన్నా ఆ ఏరియాలో తారసపడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రజలకి ఏ అవసరం వచ్చినా సరే 24 గంటలు అందుబాటులో ఉంటాం.
కాబట్టి వారి యొక్క సమస్యలు మా ఫోన్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్కి కానీ ఇలా డైల్ 100 కానీ చెప్పిన వెంటనే మా యొక్క బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ఒక 5 నిమిషాల్లో ఆ ప్రాంతానికి వస్తారు. మీ సమస్యలు ఏముంటే మాకు చెప్పుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు పోలీసు వారికి సహకరించండి. మీ ఏరియాలో కొత్త వ్యక్తులు కానీ కొత్త కొన్ని ఏదైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని తెలిసిన మాకు సమాచారం ఇచ్చిన అటువంటి ఇట్లు ప్రివెంట్ చేయగలుగుతామని. కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ లో సాయంత్రం భోజనాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, జనసేన యువ నాయకులు తూము బన్ను, టీడీపీ మండల అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్య దొర, సిరంగు శ్రీనివాస్, కౌజు నెహ్రూ, కాకరపల్లి చలపతి, ఏటుకురి నాగమణి, లావణ్య, రాయుడు అనిల్, బుజ్జి, జంక్షన్ బాబ్జీ, తుమ్మలపల్లి వాసు, శ్రీను, చప్పిడి వెంకటేశ్వరరావు, పలివెల త్రిమూర్తులు, గిరిజాల లక్ష్మి, కోణాల కృష్ణ, మాచవరపు సత్యనారాయణ, రమణ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా ఈ సైకో నేత ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా మరి చెప్పు తీసుకొట్టినట్టు బుద్ధి వచ్చేటట్టు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ఈరోజు అఖండ మెజార్టీ తోటి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ని మరి అద్భుతంగా తీర్చిదిద్ది ప్రతి పేదవాడికి ఆకలి తీర్చే విధంగా ప్రతి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అందిస్తుంది. అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతగానో రుణపడి ఉండాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న విశ్వసనీయతతోటి ఈరోజు ఓట్లు వేశారు. ఎందుకంటే ఈ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 72,230 ఓట్ల మెజార్టీతో మరి మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులు పంతం నానాజీ గారిని గెలిపించుకున్నాం. అది మా ఒక్కరి ఘనత కాదు. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు అడుగు వేసి ఈ సైకో పాలన వేడాలి. మరి అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటేనే మేమందరం బాగుంటామని చెప్పి కోరుకుని మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన కోరుకున్నారు. ఆయన మడం తిప్పకుండా అన్న మాట ప్రకారం నిలబడే వ్యక్తి కాబట్టి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుకున్నట్టు అన్నా క్యాంటీన్ నెలకొల్పి మరి అద్భుతంగా 5 రూపాయలకే మరి ఈరోజు భోజనాన్ని ప్రతి పేదవాడికి అందిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ సూర్యారావుపేటలోని బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి గర్భాలయాన్ని వివిధ రకాల పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకుని మహిళలు ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు నిర్వహించారు. శుక్రవారము పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారము వరలక్ష్మీ వ్రతము పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారు సువర్ణ కవచములు అంటే బంగారు చీరలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందరూ కూడా మహిళలందరూ ఇళ్లలో వరలక్ష్మీ పూజను చేసుకుని ఈ రోజున బంగారు చీరలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, ఆ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనధాన్యాదులతో ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రతీతి. అందుచేత ఈ రోజున అమ్మవారికి ఉదయము ప్రత్యేకంగా శ్రీచక్ర నవవర్ణార్చన కార్యక్రమము, స్వామివారికి రుద్రాభిషేకాది క్రతువులు, అమ్మవారి శ్రీచక్రం దగ్గర భక్తులందరూ కూడా విశేషంగా కుంకుమార్చనలు చేసుకుంటున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా అమ్మవారిని బంగారు చీరలో దర్శించి ఆ అమ్మవారి యొక్క కరుణ కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా విశేషంగా భక్తులందరూ తరలివచ్చారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ధనధాన్యాది వస్త్రరత్న కాంచనాదులతోటి సుఖ సంతోషాలతో ఆ కుటుంబాలన్నీ వర్ధిల్లాలని, దీర్ఘ సుమంగళిగా భక్తులందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభ ఆశీర్వచనములు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని సంత చెరువు శ్రీ కనకదుర్గ గుడిలో శ్రీ దుర్గాదేవి భక్తులకు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సత్యనారాయణ మాట్లాడుతూ పునర్నిర్మించిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మొట్టమొదటిసారిగా శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని శ్రావణ మాసం పురస్కరించుకొని మహాలక్ష్మి అలంకరణ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని ఇలాగ 10 మంది కలిసి ఈ ఏరియాలో అంతా బాగా డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, రాము గారు,
చింతలపూడి రవి గారు, అలాగే కొండబాబు గారు, వెంకట సత్యబాబు గారు, వీర్రాజు గారు, బలరామ్ గారు, వీళ్ళందరూ కూడా తదితరులందరూ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంటికి ఏర్పాటు పర్యవేక్షణ చేశారు. చేసి భక్తులకి ఏదో అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఉదయం కూడా ప్రసాద వితరణ ఉంది, సాయంకాలం కూడా ప్రసాద వితరణ చేస్తూ వచ్చిన భక్తులకి ఏదో అసౌకర్యం కూడా కలగలేదు. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని ఇన్నాళ్ళకి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఇక్కడ ఈ రోజు చూపించడం ఇదే ప్రమాదం. ఈ సిటీలో ఈరోజు ఇదే ముఖ్యంగా చెప్పుకుంటున్నారు సంతసేవల కోసం. ఇంత బాగా ఏర్పాట్లు చేశారని చెప్పి భక్తులు కూడా అంటున్నారు. దర్శనం కూడా అందరికీ హ్యాపీగా జరుగుతుంది. భక్తులు కూడా స్థితిగా ఎక్కడ క్యూ లైన్లో తొక్కిస్తాడు కానీ ఏమీ లేదు. సాధారణ భక్తులు కూడా దర్శనం చేసుకునేలాగా. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శని త్రయోదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ మందేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు ఆలయంలో శ్రీ మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు, విశేష పూజలు వైభవంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసే భక్తులు స్వయంగా స్వామివారిని పూజించేందుకు గల్లాతో గొట్టాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు వారి స్వహస్తాలతో తైలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు శర్మ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత మందేశ్వర వల్లి దేవసనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు శనివారము త్రయోదశి రెండు కలిసి వచ్చిన సందర్భంగా శని త్రయోదశి మహాపర్వదినము సందర్భంగా ఈరోజు ఏలినాడు శనిదోష పరిహారార్థం, అర్ధాష్టమ శనిదోష పరిహారార్థం, సప్తమ శనిదోష పరిహారార్థం ఇత్యాది సమస్త శనిదోష నివారణార్థం కూడా మందేశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు నిర్వహించుకుంటారు. అలాగే భక్తులందరూ కూడా ఈ నెల ఆఖరణ అంటే 31వ తారీఖున మళ్ళీ అమావాస్య ముందు కూడా మళ్ళీ శని త్రయోదశి వచ్చేటటువంటి రోజు ఉన్నది. కానీ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమావాస్య ముందు వచ్చేటటువంటి శని త్రయోదశిని మరింత శక్తివంతమైన పర్వదినంగా భావించి శనిదోష నివారణార్థం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక పురోహితులు కూడా వచ్చి అక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారు. అభిషేకాలు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంతృప్తికరంగా దేవాలయం నుంచి వెళ్ళి మళ్ళీ 37వ తారీఖున వస్తామని చెప్పి చెప్తున్నారు. బాగా చేశారు, బాగున్నాయి అంటున్నారు అభిషేకాలు అయ్యేది. ఈ స్వామికి ఈ నెలలో వచ్చి శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శ్రావణ పౌర్ణమి ముందు ఈ శని త్రయోదశి ఇప్పుడు చేయించుకుంటున్నారు. ఇదే భక్తులు కూడా రిపీట్ అవుతారు. అమావాస్య ముందు కూడా వస్తారండి. అమావాస్య ముందు బాగా ప్రసిద్ధి చెందింది ఇది. అందువల్ల ఇక్కడ రాహుకేతు పూజలు కూడా జరుగుతాయి మన దేవాలయంలో. అందువల్ల ఇది కూడా ప్రసిద్ధిగా చెందింది. ఇక్కడ వచ్చి తైలాభిషేకం చేయించుకునే భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఉదయం నుంచి వచ్చి ఇక్కడ చేసుకుని ఈరోజు ఆహార నియమాలు పాటిస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో కనీసం జిల్లా మన కాకినాడ జిల్లా వచ్చాక జిల్లా నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. మందపల్లి తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇంద్రపాలెం మందేశ్వర స్వామి. అందువల్ల వచ్చిన భక్తులకి ఏర్పాట్లు చేయడంలోని వారికి దర్శన భాగ్యం కలిగించడంలోని మేము సముచితంగా అందరికీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. హుమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ దిశావారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హై స్కూల్లో మీకు తెలుసా కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులకు HIV AIDS పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో యూఈటీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె నారాయణరెడ్డి, జీజీహెచ్ ఐసీటీసీ కౌన్సిలర్ వినోద్, వాకలపూడి స్కూల్ టీచర్ లలిత, యూఈటీఎస్ పియు స్టాఫ్ టి రాజ్ కుమార్, డి మోహన్, బి సుబ్బారావు, కె అనంత్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం వారి ఘంటసాల గాన గౌతమి ఆధ్వర్యంలో శ్రీ సత్కళావాహిని థియేటర్ వారి సౌజన్యంతో కాకినాడ NFCL రోడ్లో గల సత్కళావాహిని థియేటర్లో పద్మశ్రీ ఘంటసాల సినీ సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల గుర్తింపు పొందిన ఘంటసాల గాయకులు చిప్పడ నాగేశ్వరరావు, మధుర గాయని కె సుశీల, ఆర్కెస్ట్రా కళాకారులు ఎస్వి రమణ, పిపి శాస్త్రి, బి వెంకన్నబాబు ఆలపించిన అలనాటి సుమధుర గీతాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ వివి కృష్ణమాచార్యులు, ఎస్వి గోపాల నరసరాజ, తురగ సూర్యారావు, ఘంటసాల గాయకులు చిప్పడ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సత్యభాస్కర్ కళా మందిర్ వేదిక మీద గానం చేయడం, అందులో పుణ్యభూమి నమో నమో అంటూ జాతీయ నాయకులతో కూడిన చక్కటి పాటల్ని అనేక మంది కళాకారులు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మన సత్కళావాహిని వేదిక మీద పాల్గొనడం మరియు మా దృష్టిలో భావించుకున్నాం. ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి మాకు స్పాన్సర్ చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా దుర్గా సూర్యారావు గారు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిమగ్నమై వారికి స్పాన్సరేషన్ ఇక్కడ అందించున్నారు. అలాగే మన నాగేశ్వరరావు గారు చాలా ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చక్కగా పాడుతున్నారు. అలాగే మా అధ్యక్షుడు శ్రీ వచ్చవాయి గోపాల నరసరాజు గారు, మరి ఇక్కడ మా సభ్యులు చాలామంది అభిమానులు, భక్తులు, ప్రజలు అందరూ వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ
కార్యక్రమం నేను గర్వంగా చెందుతూ అందరికీ కూడా అధికారులను తెలుస్తున్నాం. నాగేశ్వరరావు గారు నిజంగా గన్సాప్ నోట్లోంచి ఎలాగైతే పాట వచ్చిందో అదే విధంగా మొదటి భూకైలాస చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ నీలకందర పాటతోటి జనాల్ని ఒక ఉర్రు తెలుగు గీచారు ఆయన. కాబట్టి ఈరోజు ఈయన ఈ కార్యక్రమం దిగ్విజయమై ఆయన ఆరోగ్యం ఇంకా ముందు అంటే కళాకారుడికి ఇది ఉండదు, జబ్బు అన్నది ఉండదు. జబ్బు పక్కకు తీసి పడేస్తారు కళాకారుడికి. కాబట్టి ఈ గాయకులకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలకి ముందు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్కళావాహినికి అలాగే చెప్పాడ నాగేశ్వరరావు గారికి వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా నేను కార్యక్రమానికి ఆయనకి ఇతోదిగా సహాయం చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను పూర్తిగా చేయలేకపోయాను. అయోధ్య నుంచి రావడం, నాకు కొద్దిగా ఖర్చులు అవడం వల్ల ఎప్పటికైనా తర్వాత ఎప్పుడైనా సరే నా తరఫున ఆయనకి ఏదో విధంగా నేను చేస్తాను అని నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను వారికి హామీ ఇస్తున్నాను. జై హింద్. అందులో ఇవాళ 78వ ఇండిపెండెన్స్ డే చాలా సుదినం. అలాంటి రోజు వారు ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టి మా అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా కార్యక్రమం నడిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా కార్యవర్గ సభ్యులైనటువంటి త్వరగా సూర్యరావు గారు, ఇంకా మాస్టర్ గురించి చెప్పక్కర్లేదు, కృష్ణాచల్ గారు, పుంజికాలక్ష్మి గారు, లేకపోతే నమస్తే లేదు. వారిద్దరు దినదినం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అదే వారికి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి ఆరోగ్యాలు ఇవ్వాలి కోరుకుంటున్నాం. అలాగే నాగేశ్వరరావు ఆరోగ్యం ఎప్పటికీ బాగుండాలి, వారు ప్రజల్లో చిరస్థాయిగా ఉండేలాగా భగవంతుడు కోరుకుంటున్నాం. చాలా సుదినం. థ్యాంక్ యూ. అలాగే థియేటర్లో ప్రోగ్రాం చేయడానికి శుభ్రంగా భావించుకుంటూ మా గురుతూరి కృష్ణమాచార్య గారు, నర్సరాజా గారు పెద్దలందరూ కూడా రావటం మాకు ఎంతో ఆనందకరమైన విషయం. మంచి మంచి పాటలు విని మీరు సహకారం అందించాలని నాకు బయటపడి ఆ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశాను. అందరూ కూడా పెద్దలందరూ వచ్చారు, వారి గురువులు నర్సరాజు గారు వీళ్ళంతా వచ్చారు. అందరూ సహకరిస్తారన్న ఆశతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం పాటలు విని మీ ఆశీస్సులు చేస్తారని మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ సత్కళ అధ్యక్షులందరికీ కూడా మా కళాభిమానాలు తెలుపుకుంటూ మరి నేను కాకినాడ దూసలపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 45వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 45వ జపయజ్ఞ పారాయణగా శనివారం ఉదయం సుప్రభాత వేళలో తిరుమంజన కార్యక్రమం, ప్రబంధ పారాయణం, పుష్పాలంకరణ, పూజాదికాలతో తోమల సేవ నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద జ్యోతులు వెలిగించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ తులసి దళాల పూలమాలలతో ఏడుకొండల స్వామికి అల్వారుల చేపట్టిన అలంకరణ ఆరాధన కలియుగం ఆరంభం నుండి జరుగుతున్నదన్నారు. పీఠంలో నిర్వహించే వెంకటేశ్వర స్వామివారి వ్రత పూజ కళ్యాణోత్సవం సందర్భంగా గణపతి పీఠంలో శ్రీవారి సేవా సమాజం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ 108 వారాల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే స్వయంభూ భోగి గణపతికి పంచలోహాలు తాపడంతో కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా ఈ యొక్క శ్రీవారి పాదాల ప్రతిష్టతోటి 108 వారాల జపయజ్ఞ పారాయణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 58 వారాలు అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతము 108 వారాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీవారి పాదాల వద్ద ఆ యొక్క ఆవునేయితోటి జ్యోతులు వెలిగించి దీపారాధన చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అన్నార్థులకు ఆకలిని తీర్చేందుకు డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం దాతలు మిత్రుల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. శనివారం కాకినాడ హరి స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాల సతీష్ కుమార్ సహకారంతో పేదలకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్, జనసేన నాయకులు వీరబాబు సీట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్పూర్ సీను, కోటి, మంగకృష్ణ, మణికంఠ, సురేష్, వర్ధని, అవినాష్, మురళి, సతీష్, సత్యబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం 6 వారాలు అయిందండి ఈ రోజుకి. ఈ వారంకి శనివారంతో ఫ్రెండ్స్ అందరూ కలిపి మేమందరూ కలిపి మన సంఘంతో చేస్తానండి. వేళ మాదాల సతీష్ కుమారు ఈవేళ బూస్టప్ వేళ భోజనానికి స్పాన్సర్ చేశారైనా. మన కోటయ్య స్వీట్స్ రామ్ కుమార్ గారు, తర్వాత వీరబాబు, జనసేన వీరబాబు గారు స్వీట్స్ ఇచ్చారండి. మొత్తానికి ఈ
ఈ ప్రోగ్రాం అంచెలంచెలుగా ఈ సేవా కార్యక్రమం మన డొక్క సీతమ్మ వారిది చాలా అంచెలంచెలుగా బాగా చేస్తున్నామండి. ఇదంతా ఫ్రెండ్స్ అందరూ కలిపి రెగ్యులర్గా చేస్తానండి. మొత్తం ఒక 3 రకాల కూరలతో, స్వీట్స్తోని, మొత్తం బిర్యానీ 2 అందరూ ఒక పెళ్లి విధంగా పెడదామని ఇంకా ఫ్రెండ్స్ అందరూ వల్ల మేము అందరూ కలిపి చేస్తున్నామండి. నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని బాగా చేయడానికి చేస్తామండి. అంటే దేనికైనా స్థలం ఏదైనా చూసుకుని ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నామండి. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ప్రధాన రహదారికి చేర్చి ఉన్న 8 షాపులకు వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారుల సమక్షంలో ఈ నెల 21వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఈ వేలం పాట వివరాలను పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు మీడియాకు వెల్లడించారు. 3 సంవత్సరాల కాల పరిమితికి లీజుకి ఇవ్వడానికి బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ వేలం 21/8/2024 తేదీ అనగా బుధవారం రోజు ఉదయం 11 గంటలకి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీల విస్తరణాధికారి ఈఓపీఆర్ అండ్ ఆర్డీ వారి సమక్షంలో వేలం పాట నిర్వహించడం జరుగుతుంది. ఈ పాటలో పాల్గొనడానికి 10,000 రూపాయల ధరావత్తు, ₹1,00,000 మోతుబరితోటి పాల్గొనడానికి సమర్పించి పాటలో పాల్గొనవలెను. అంతేకాకుండా మిగిలిన పాటించవలసినటువంటి నియమాలు, షరతులు వగైరాలన్నీ కూడా గ్రామ పంచాయతీ కాలంలో వెళ్ళి పొందవలసిందిగా అందరికీ తెలియచేయడమైంది. ఎక్కడి వారైనా సరే ఈ షాపులు పాడుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు, ఈ నిబంధనలు పాటించి పాటలో పాల్గొనడానికి అర్హులై ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఇది 21/8/2024 తేదీ బుధవారం 11 గంటలకి వేలం పాటలో పాల్గొనేవారు అక్కడ ధరావతిని సొమ్మును చెల్లించవలసి ఉంటుంది, 10,000 రూపాయలు, మరియు ₹1,00,000 వరకు సాల్వెన్సీని అందజేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి వేలం పాటలో పాల్గొనడానికి ఎవరైనా అర్హులే. అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించి వేలం పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను. తర్వాత దీనికి సంబంధించి ఏదైనా వివరణలు అవసరమైన వల్ల అది పంచాయతీ కార్యాలయం పనిచేయ వేళల్లో సంప్రదించి పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వివరణలు తెలుసుకుని వేలంపాట్లో పాల్గొనవలసిందిగా తెలియజేయండి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఆడబాల ట్రస్ట్ కార్యాలయంలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడంలో సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే గొప్పది ఏదీ లేదన్నారు. సంస్థ వ్యవస్థాపకులు పిల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజ సేవ చేయాలనే భావంతో తన స్నేహితులతో కలిసి సంస్థను ఏర్పాటు చేసి రక్తం అవసరమైన వారికి రక్తం అందించడంతో పాటు గ్రామంలో పక్షవాతం తదితర దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడిన రోగులకు నిత్యావసర సరుకులను వారి ఇంటి వద్దన అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, బాబీ, షణ్ముఖేశ్వరరావు, శశిధర్, అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆహారం తీసుకోవటం వల్ల అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవటం వల్ల ఎంతటి ప్రాణాంతకమైన వ్యాధి నుంచి మనం బయటపడగలం. మెయిన్ ఈవేళ మీకోసం అనే స్వచ్ఛంద సంస్థ యువకులు చాలా వాళ్ళ ప్రయత్నాన్ని నిజంగా హర్షించదగ్గది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళు ఇచ్చేవి కూడా మీరు అందరూ చూసినట్లయితే పప్పులు, ధాన్యాలు, అట్లాగే ఇంకా మన శరీరానికి ఏదైతే బలం ఇస్తుందో అవన్నీ కూడా వాళ్ళు ఒక ప్యాకెట్ కింద తీసివ్వడం జరుగుతుంది. సో వారి యొక్క కృషిని అభినందిస్తున్నాను. అలాగే ఈవేళ ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మీరు సమతుల్య ఆహారం, పౌష్టికాహారం తీసుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెడదారి పట్టుకున్న మంచి దారిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి నెల 2వ శనివారం నాడు ప్రాణాంత వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారం అందించడం, తర్వాత పారాలసిస్ స్ట్రోక్తో ఉన్న వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈ కిట్స్ అందించడం. మేము ఇచ్చిన కిట్టు ఒక 6 నుంచి 10 రోజులు సరిపోతుంది. అలాగే అవసరమైన వాళ్ళు బ్లడ్ ఇవ్వడం, ఇలా మాకు తోచిన మా దగ్గరికి వచ్చిన సహాయం అటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తామండి. ఈ కార్యక్రమానికి నడిపిస్తున్న ఫ్రెండ్స్కి, స్నేహితులకి, అలాగే ఆడవాళ్ళ ట్రస్ట్ వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా భారీ ర్యాలీ. పాల్గొన్న వైద్యులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు. కాకినాడ నగరంలో దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ అమలు. కార్పొరేషన్ కమిషనర్ భావన వెల్లడి. గత
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా గ్రూప్స్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పనకు షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన ఆర్డీఓ ఇట్లా కిషోర్. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.